నగర్ కాలనీలో మరి ప్రభుత్వం గారి గృహంలో ఈ క్రిస్మస్ క్యారల్స్ జరిపించుకోవటానికి ప్రభు చూపించిన దేవా వందనాలు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు తండ్రి. అందరినీ ఈ కుటుంబం జ్ఞాపకం చేసుకోండి, ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడున్న సంఘమును జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని ప్రభా అందరూ మీ సన్నిధికి రావటానికి ప్రభు చూపించండి, సహాయం చేయండి. ప్రభువుల ప్రభువుకే, రానయున్న మెస్సియాకే, ఈ లోక రక్షకుడికే హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హల్లెలూయా. మరి పాటలు పాడుకుందాం. రక్షకుడు దయించే నమ్మ శాంతిని స్థాపించే, రక్షకుడు దయించే నమ్మ శాంతిని స్థాపించే, ఆకాశమందున నీవు నాకుండగా ఏది నాకక్కదు, తీర్చలేను సమస్తమునికి ఇచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజు నీవు, దేవా 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 వాక్యాన్ని మరి ప్రభునామములో మనవి చేయుచున్నాను. శాంతిని చేస్తున్నా, ముక్తిని చేస్తున్నా, శాంతిని చేస్తున్నా, నా పక్షానురా వేదం చేసుకోనయా, నీవు నా తోడురా, నీవు ఓడిపోనయా, నా పక్షానురా నేర్చుకోనయా. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. త్యాగరతానిచ్చే మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి అడగడానికి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే. శిశువు పుట్టి చూడరన్నయ్య, శిశువు పుట్టి చూడరన్నయ్య, కారణ చూసి మరి నువ్వే రక్షించాలి నాయన తండ్రి. యేసు రాజా మరి ఆ బిడ్డ బాధపడుతుంది నాయన తండ్రి, వాళ్ళ నాన్న కూడా లేడు నాయన తండ్రి. యేసు రాజా నాయన ఎదురాల పక్షులు నువ్వు ఉన్నావన్నావు కదా నాయన.
తండ్రి యేసురాజా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా బిడ్డని నీ కావలి దగ్గర నీ రక్షణ కింద విశ్వాసనైనా తండ్రి యేసురాజా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. కన్యక యొద్దకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ దేవుని చేత పంపబడిను. హల్లెలూయా. దూతని గబ్రియల్ అనే దూతని యోసేపు దగ్గరికి ప్రభు ఈ లోకానికి రావటానికి. హల్లెలూయా. మనం ఒక రెండే చూసుకుందాం, ఎందుకంటే మన తర్వాత టు రివీల్ గాడ్ ద ఫాదర్, తండ్రిని మనకి పరిచయం చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి కుడ్ నాట్ బి లాగా చెప్పిన పాస్టర్ గారు చెప్పే మాట, ఫిలిప్పు ఆ, నేను ఇంతకాలము మీ యొద్ద నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నుండినను నీవు నన్ను ఎరుగవా? నువ్వు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని ఆ. మాకు కనుపరచమని తండ్రిని నాకు కనపరచమని చూపించమని ఎందుకు అడుగుతున్నా? నన్ను చూసిన వాడు ఎవరిని చూసినట్లు? తండ్రిని చూసిన ఆ, అని నమ్ముచున్నాను. నా పాపాలను విమోచించండి, నా పాపాలను క్షమించండి, నన్ను రక్షించండి, నా ఆత్మను నీ రాజ్యములో నా పేరు నీ జీవ గ్రంథంలో రాసుకోండి నాయన. నీవు దేవుని కుమారుడని నా నోటితో ఒప్పుకుంటున్నాను. నీవు నా పాపము నిమిత్తము సిలువలో నీ పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లేచావని నా హృదయములో నేను విశ్వసిస్తున్నాను. నన్ను రక్షించండి, నీ ఆత్మతో నన్ను అభిషేకించండి. ఈ లోకములో ఉన్న నీకు అసహ్యమైనవి నేను చేయకుండా, నిన్ను బాధ పెట్టకుండా జీవించుటకు నాకు సహాయం చేయండి. మీరే నన్ను నడిపించి నీ రాజ్యములోకి నడిపించమని, ఇంకను రక్షణ లేని వారికి, మా బంధువుల్లో, మా స్నేహితుల్లో, మా స్నేహాభిలాషులలో ఈ కాలనీని బాగు చేయండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రతి కుటుంబంలో ఉన్న నా తండ్రి మరి